హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మొండి భైరవుడు స్వామి గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అప్రాక్సిమేట్గా నేను ఇక్కడికి నేను చిన్నప్పటి నుంచి అయితే వస్తున్నాను అనమాట. ఇది మా ఊరికి చాలా దగ్గరలోనే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద సిటీస్ నుంచి రావాలన్నా కూడా నేనైతే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఎక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందని కూడా డిస్ప్లే చేస్తాను. మీరు ఒకవేళ అక్కడ నుంచి రావాలనుకుంటే రావచ్చు. ఇక్కడికి ఫస్ట్ ఎంట్రీ విషయానికి వచ్చేస్తే ఓన్లీ శనివారం ఆదివారం మాత్రమే ఉంటుంది. మిగతా రోజులు అయితే మండే టు ఫ్రైడే ఎవ్వరు ఉండరు, అలాగే ఎంట్రీ కూడా అయితే ఉండదన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ దేవస్థానాన్ని బాలెడ్డి మాకైతే అబ్బవార్డ్స్ అవుతారనమాట. సో బాలెడ్డి గారు అయితే రన్ చేసేవాళ్ళు. ఆయన లాస్ట్ ఇయర్ అయితే చనిపోయారు. ఇప్పుడు ఆయన వారసత్వమైన వాళ్ళ కూతురు వాళ్ళు, అల్లుడు వాళ్ళు అయితే ఇప్పుడు ఈ దేవస్థానాన్ని రన్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఇక్కడికి ఎందుకు రావాలనేది కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. సో మీరు ఒకవేళ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా, ఈ వర్షాకాలంలో నేచర్ని పూర్తిగా సాటిస్ఫైగా చూడాలన్నా, సో ఇక్కడ మీరు ఏంటంటే మొత్తం వచ్చారంటే ఇక్కడ మ్యాక్సిమం చాలా వరకు అయితే మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఆఫ్ రోడింగ్ అయినా. సో మేము ఇప్పటికైతే బైక్లో వచ్చాము. మీరు ఆల్రెడీ ఇంట్రోలో చూసింటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది బెస్ట్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు పూర్తి కథలోకి వస్తే, ఇప్పుడు మొండి భైరవుడు స్వామి అని ఎందుకు పేరు పడిందంటే, సో భైరవుడు అనే ఆయన ఇక్కడ అయితే ఇదంతా నల్లమల్ల అడవి అనమాట. ఈ నల్లమల్ల అడవిలో గోవుల్ని కాసుకుండా ఉండేవారంట. సో ఆయనకు గోవుల్ని కాసుకునేటప్పుడు పూర్వంలో ఎండల కాలం పూర్తిగా కరువు వచ్చిందంట. ఎక్కడే కానీ నీళ్లు లేవు. సో ఆవులకి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. సో దానివల్ల ఆయన చాలా బాధపడి ఆయన ఏం చేస్తాడంటే గంగమ్మ దేవికి అయితే ఆయన తపస్సు చేస్తాడు. సో ఆ గంగమ్మ తల్లి అయితే ప్రత్యక్షం అవుతుంది. సో గంగమ్మ తల్లికి నేనైతే నీళ్ళు ఇస్తాను ఆయన అని చెప్పి వరం కూడా ఇస్తుంది. సో ఆయన ఏం చేస్తాడు తెలుసా, మొండి భైరవ స్వామి ఆ గంగమ్మ తల్లి వరం ఇచ్చిన దానికి ఆయన ప్రతీకగా తన మొండెం నరుక్కొని పూర్తిగా అయితే సమర్పించుకుంటాడు. సో అక్కడి నుంచి అయితే ఒక బుగ్గ పుట్టి అక్కడ నుంచి పూర్తిగా నీళ్ళు వస్తున్నాయి. సో ఆ నీళ్ళు అక్కడికే ఒక మర్రి చెట్టు అన్నీ అయితే వివరాలు అయితే డీటెయిల్స్. సో ఇక మనం పూర్తిగా డీటెయిల్స్ అయితే అక్కడికి వెళ్ళి తెలుసుకుందాము. అలాగే అక్కడ రూముల వసతి కూడా ఉంది అనమాట. సో ఇన్ కేస్ మీరు ఎవరన్నా యాటలు పెట్టుకోవాలన్నా అక్కడ మల్లలమ్మ తల్లి అయితే ఉంటుందన్నమాట. మల్లలమ్మ తల్లికి అయితే మొక్కులు అనేది సమర్పించుకుంటారు. అలాగే అక్కడ శివుడు కూడా ఉంటాడు. సో అక్కడ ఇప్పుడు మనం ఏమైనా యాటలు పెట్టుకోవాలంటే మల్లలమ్మ తల్లి దగ్గర యాటలు పెట్టుకొని అక్కడే అందరూ తినేసి దాని తర్వాత అయితే ఇంటికి అయితే తిరిగి వస్తూ ఉంటారు. సో అక్కడ రూమ్స్, అలాగే అక్కడ ఉన్న ఇంకా గుళ్ళు, అక్కడ ఇంకా ఏమేమి వస్తువులు ఉంటాయి, సో అన్నీ అయితే ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా చెప్తాను. మీరు ఎక్కడ మిస్ అవ్వకండి. సో మన ఛానల్కి ఏమన్నా కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా సపోర్ట్ కావాలి నాకు. సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తానన్నమాట. ఇక్కడ మీరే రోడ్లు చూడొచ్చు ఎలా ఉన్నాయో. సో ఇంత భయంకరంగా ఉన్నా కూడా మేము లెక్క చేయకుండా అయితే లోపలికి వెళ్ళి, అంటే చిన్నప్పటి నుంచి చూసేదే మేము. దాదాపు ఒక 18 ఇయర్స్గా అయితే వస్తూనే ఉన్నాం, అంటే చిన్నప్పటి నుంచి. సో అక్కడ ఇంకో కథ కూడా ఏంటంటే, మా అబ్బకు వెంట్రుకలు తీసేటప్పుడు అయితే అప్పుడు బండి ఎద్దులు కట్టుకొని వచ్చేవాళ్ళనమాట. 2 ఎద్దులను కట్టుకొని వచ్చారు ఎంట్రుకలు తీపిద్దామని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రుకలు తీపించేటప్పుడు అందులో ఉన్న ఒక ఎద్దు అయితే కరెక్ట్గా శివుడి ముందే అంటే అరిచి అమ్మ అని అరిచి దేవునిలోకి ఐక్యమైపోయింది అనమాట. సో అక్కడ పూడ్చిపెట్టారనమాట. ఆ నందిని కూడా చూపిస్తాను మీకు నేను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ముందు చాలా ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో చాలా కష్టపడి వచ్చాము, ఎక్కడే కానీ మిస్ అవ్వకుండా చూడండి. సో రోడ్లు కూడా చూశారు కదా. సో ఇప్పుడు మా బండి పరిస్థితి కూడా చూపిస్తాను. చాలా వరకు అయితే ఇలాగనే వచ్చాము, చూడవచ్చు మీరు ఎలా ఉందో బండి పరిస్థితి కూడా. సో చాలా ఘోరంగా ఉంది కదా. సో ఇంకా దారుణంగా అవుతుందండి. మీరు ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కూడా ఇక్కడికి వచ్చేయండి. సో ఇంకా పూర్తి వివరాలు అయితే మనము అక్కడ మొండి భైరవ కోన ఎంట్రెన్స్లో అయితే మాట్లాడుకుందాము. సో ఇంకా లెట్స్ గో, వెళ్ళిపోదాం. ఇప్పుడు వరకు చెప్పింది మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా కొంచెం కథలోకి డెప్త్గా వెళ్దాము. ఆ కథలో ఈ భైరవుడు అనే ఆయన ఎందుకు తల నరుక్కున్నాడు అదనేది తెలుసుకుందాము. ఈ భైరవ కొండయ్య అనే ఆయన ఒక యాదవుడు అనమాట. సో ఆయనకైతే పిల్లోళ్ళు అయితే ఉండరు. అలా గోవుల్ని కాచుకుంటూ అలా సంవత్సరాలు తలిచిపోతే, సో అక్కడ మల్లాలమ్మ తల్లి అనేది ఒక దేవాలయం ఉంటుంది అనమాట. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి మల్లాలమ్మ తల్లికి ముక్కుంటాడంట ఆయన. సో నాకు పిల్లలు పుడితే నేను నీకు తల సమర్పించుకుంటాను తల్లి అని
అని చెప్పేసి ఆయన మొక్కుంటాడనమాట. సో ఈ బైరెని కూడా ఆవుల కోసమే అయితేనే కట్టించారనమాట. దాని తర్వాత అయితే తల నరుకున్న తర్వాత బుగ్గబొట్టి అక్కడి నుంచి నీళ్ళు వచ్చాయి. సో ఆయన అయితే అలా చెప్తాడు నరుక్కుంటానని. సో ఆయనకి సంతానం అయితే కలుగుతుంది అనమాట, మగబిడ్డ. ఆయనకు 16 సంవత్సరాలు వచ్చేంత వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు ఆయన్ని. సో 16 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళైతే యాటలు పెట్టుకుంటారనమాట ఇక్కడికి మల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చేసి. సో యాటలు పెట్టుకొని అందరూ తినేసి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఆయన ఇంటికి వెళ్ళే టైంలో ఏం చేస్తుంది తెలుసా, నేను గొడ్డలు మర్చిపోయి వచ్చాను, సో నేను మళ్ళీ వస్తానులేండి మీరు వెళ్ళండి అని చెప్పేసి అయితే ఆయన తిరిగి అయితే వెనక్కి వచ్చాడు. సో కరెక్ట్గా ఆ చెట్టుకి ఆయన అప్పట్లో జుట్టు చాలా ఎక్కువ ఉండేది కదా, సో జుట్టుకి కొమ్మలకు కట్టుకొని అయితే ఆయన తల అయితే సమర్పించుకున్నాడు అనమాట. అక్కడ నుంచి బుగ్గ పుట్టి నీళ్ళు అయితే వచ్చాయి. ఆ చెట్టు ఇంకా బుగ్గ పుట్టిన స్థలము మొత్తం అయితే వివరంగా అయితే ఈ వీడియోలో చూపిస్తాను, అలాగే చెప్తాను కూడా. సో బైరానికి అయితే మనమైతే పెసరబ్యాలు అయితే తీసుకురాకూడదంట, ఎందుకంటే ఆయనకైతే చీమ్ పోస్తుందంట. సో భైరవుడికి అయితే మొత్తం 10 మంది అంట, ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మవారు అయితే ఉంటారు. ఇక్కడైతే మల్లమ్మ తల్లి ఉంది. అలాగే భైరవుడి వాహనం అయితే కుక్క అంట. ఇంకా ఇక్కడ మట్టి అయితే చాలా విశిష్ట కలితైంది అన్నమాట. సో మీరు ఎక్కడే కానీ అంటే పొలాలలో అలా చల్లుకున్నా కూడా మీ పంట బాగా వస్తుంది. అలాగే ఏమన్నా ఇంటి చుట్టూ పురుగు పుట్ర ఉన్నా కూడా మన ఇంటి లోపలికి కూడా రావు. సో అక్కడ అయితే చాలా ఉంటాయి పాములు, తేళ్ళు, అవి మీకు ఎటువంటి హాని తలపించవు అనమాట. సో ఈ రోడ్లు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదైతే మనము ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా చేయొచ్చు అనమాట. బైక్లో అయితే వచ్చాం మేము. సో ఇంకా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. కేటీఎం అడ్వెంచర్ ఇప్పుడు కాలంలో కామన్గా 4x4 వేసుకో. మొండి భైరవుడి దగ్గరికి వచ్చేసరికి అయితే మనకి బైరేన్ కొంచెం దూరంలో ఉండనంగా సో మనకైతే ఒక పెద్ద ఇలాంటి ఒక కాలువ అయితే వస్తుందండి. ఈ కాలువ అయితే పోయినసారి వంక చాలా అంటే చాలా ఉద్ధృతంగా అయితే పారిందనమాట. ఈ కొమ్మలకి ఆ కొమ్మలకి తాళ్ళు వేసి మరీ కట్టారు. ఇన్ కేసు ఆ వీడియో నాకు దొరికితే పైన డిస్ప్లే మీద మీకు చూపిస్తాను ఎలా బారిందో. సో ట్రాక్టర్ కూడా మధ్యలో అయితే ఇరుక్కోపోయినాయి అనమాట. ఇక్కడ ఎటువంటి అవకాశం లేదు ఆ పక్క పోయేదానికి ఈ పక్క పోయేదానికి. జనాలను అయితే తాళ్ళు కట్టి ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి అయితే షిఫ్ట్ చేశారనమాట. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. 2 years బ్యాక్ అనుకుంటా వంక అయితే మరీ దారుణంగా అయితే పొంగింది. సో చాలా వరకు జనాలు అయితే ఇబ్బంది పడినారనమాట. ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మరీ అంత ఎక్కువ అయితే వర్షం పడలేదు. వర్షం ఎక్కువ పడిందంటే ఇంకా బురద ఎక్కువ ఉంటుంది, వాటర్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ అయితే మనము ఇటు వెళ్ళేదానికైతే ఇంకా బైరేన్ దారి అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనమైతే కొంచెం దూరమే బైరేన్కి. ఇంకా ఇదంతా బైరేన్ చేను అనమాట. ఈ పక్కగా అయితే లోపలికి అయితే పుల్లు అయితే అసలు రావు. పుల్లులు అయితే ఉన్నాయి, కాకపోతే బైరేన్ చేను దాటి ఇటు పక్కకి అయితే పుల్లులు రావు. మీకు ఎంట్రెన్స్లోనే పెద్ద మర్రి చెట్టు అయితే కనబడుతుంది, అటు సైడ్ ఇటు సైడు. సో ఇంకా ఈ పక్కకు వస్తే పాతది దారి ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఈ దారిలో వచ్చేవాళ్ళు, ప్రజెంట్ అయితే ఈ దారి అయితే యూజ్ చేస్తున్నారు. మేము కూడా ఇటు పక్క నుంచే వచ్చాము. ఇటుపక్క అయితే దారి బాగానే ఉంటుంది, ఇటుపక్క అయితే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట దారి అయితే. సో ఇంకా మనమైతే బైరేన్కి అయితే లోపలికి వెళ్ళిపోదాము. చాలా దగ్గరికి వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏమేమి ఉన్నాయో అంతా డిస్కస్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాము. ఓకే మరి వెళ్దాం. బైరేన్ షేర్ నుంచి ఇంకా బైరేన్ అయితే చాలా దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ బైరేన్లో యాటలు పెట్టుకున్న వాళ్ళు అందరూ వచ్చేసి ఇట్లా చెట్ల కింద అయితే ఇలా చూడండి పోల్ చూడండి ఎలా పెట్టుకుంటారు. ఇట్లా పోల్ పెట్టుకొని అయితే ఇక్కడే వండుకొని ఈ చెట్ల కింద తిని అయితే వెళ్ళిపోతారనమాట. ప్లీజ్ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ చూడండి ఎలా ఉందో, ప్లాస్టిక్ బాటిల్స్ అని ఎలా వేసారో. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ప్లాస్టిక్ అయితే వేయకండి. ఏదైనా డస్ట్బిన్ లాంటిది ఉంటే మీరే తీసుకొని వెళ్ళి ఎక్కడైనా డంప్ యార్డ్లో కానీ అలాగైతే డంప్ చేసేయండి. సో ఇంతటి పచ్చటి మొత్తం వాతావరణం మధ్యలో ఇలాంటి ప్లాస్టిక్ కలుషితం అయితే చాలా ఇబ్బంది పడతారనమాట. ఏదైనా ఆవులైనా కూడా అవి తింటే చాలా ఇబ్బంది పడతాయి. సో ఫైనల్గా అయితే మనము మొండి భైరవుని దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక ఇదే అనమాట ఎంట్రెన్స్ మొత్తము. ఈ ఫస్ట్లోనే మనకు మల్లమ్మ తల్లి గుడి అయితే కనబడుతుంది. మీరు గమనించండి అయితే అక్కడ రక్తపాతం చూడండి ఎలా ఉందో. సో ఎవరైనా యాటలు ముక్కుబళ్ళు యాటలు ఇంకా అలా పెట్టుకోవడానికి అయితే వస్తారనమాట ఇక్కడికి. సో ఇక్కడికి కరెంటు కూడా వీళ్ళు సప్లై చేస్తారు. ఎలా అంటే డీజిల్ ఇంజిన్ అనమాట. మీరు స్టార్టింగ్లోనే చూసుకోవచ్చు, అక్కడ డీజిల్ ఇంజిన్ ఉంది కదా, ఆ డీజిల్ పోసి దాంట్లో అయితే ఆడిస్తారనమాట. ఇక్కడ ఎందుకంటే
బుగ్గలోంచి వాటర్ ట్యాంకులకి అయితే వాటర్ ఫెసిలిటీ ఉండాలి కదా ఎక్కడికి వచ్చిన కంపల్సరీగా. సో వాళ్ళు దానికోసం అయితే దాంట్లో డీజిల్ పోసి పంపుతో అయితే వాటర్ అయితే నింపుతున్నారు అనమాట దానిలోకి తొట్టులకి. సో దాన్ని వాడుకుంటున్నారు. సో ఇక్కడ మీకు అన్నీ లభిస్తాయి, అన్ని సౌకర్యాలు కూడా బాగానే ఉంటాయి, మీకు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఆ రూమ్స్ కూడా చూపిస్తాను మీకు. ఒకవేళ మీరు రావాలనుకుంటే సాటర్డే సాయంత్రం వచ్చి మీరు రూమ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేని ఎటువంటి ఛార్జెస్ ఏం చేయరు. సో ఇప్పుడు మనమైతే వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్దాము. అలాగే మనము మొండి భైరవుని దగ్గర దర్శించుకొని దాని చెట్టు చూపిస్తాను, అన్నీ చూపిస్తాను అనమాట మీకు. ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెనక్కి వచ్చి మనం అంటే లైన్ వైజ్గా వెళ్ళాలి దర్శించుకోవడానికి. ఫస్ట్ మనం వాటర్ ట్యాంక్ దగ్గర వెళ్ళేటప్పుడే మనకి మొండి భైరవుడు ఆయన సమాధి ఇదే అనమాట చెట్టు. ఆయన వెంట్రుకలు కట్టుకొని తల అయితే నరుక్కున్న చెట్టు అనమాట ఇది. ఇప్పటికీ అలాగే ఉంది. సో చూడొచ్చు మీరు, జనాలు అయితే బాగానే వచ్చారు. సండే ఈ వారము గురు పౌర్ణమి కాబట్టి కొంచెం జనాలు అయితే తక్కువనే వచ్చారు, లేకపోతే ప్రతి ఆదివారం జనాలు మినిమం ఉంటారు, చాలామంది ఉంటారు అనమాట. సో ఇవే అనమాట కోనేరులు, 2 కోనేరులు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ కలువ పూలు కూడా కాస్తాయి. చాలామంది అయితే దాని కోసం కోనేరులోకి దిగి మరీ తీసుకుంటారు. ఇదే అనమాట సమాధి, ఆయన గారి సమాధి. సో ఆయన మొండెం ఎక్కడ పడిందో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదే అనమాట బుగ్గ. ఇక్కడ నుంచి వాటర్ అయితే నిరంతరం పారుతూనే ఉంటాయి. అది ఎండల కాలం కానీ వానాకాలం కానీ ఎంత కరువైనా కానీ ఒక్క చుక్క కూడా నీళ్ళు ఎండిపోవండి. ఇక్కడ పూర్తి నీళ్ళు అయితే ఉంటాయి ఎప్పటికీ. ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే ట్యాంకులకి సప్లై చేస్తారనమాట. అవే మనం వాడుకుంటాము. చూడొచ్చు మొండి భైరవుడు ఎలా ఉన్నాడో అక్కడ. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి సోమవారం అయితే దర్శించుకుంటాము. అలాగే మా నంది చెప్పాను కదా, మా ఒకటి ఇక్కడ దేవునిలోకి ఐక్యం అయిపోయిందని చెప్పేసి, అది కూడా చూపిస్తాను మీకు. అది కూడా చూడవచ్చు. మీరు ఒకవేళ శివరాత్రికి అయితే ఇక్కడ ఫుల్ జనాలు ఉంటారండి, ఎటువంటి సంకోచం లేదు. ఇక్కడ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. సో ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే మనము ఇంకా వాటర్ కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి గుళ్ళోకి అయితే వెళ్దాము. సో ఫస్ట్ మేమైతే గుడి లోపలికి వెళ్ళడానికంటే ముందు నందికి బాగా కడిగి పసుపు కుంకుమ హారతి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి అయితే మేము లోపల బైరన్ దేవునికి అయితే వెళ్తామండి. ఎందుకంటే మా ఇంటి దేవుడు అనమాట. సో ఇప్పుడు నేను మొత్తము నందిని అయితే కడిగేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా మీకు చుట్టూ ప్లేస్లు అయితే చూపించాలి కదా. సో మొత్తం చూపించేసి ఇంకా మేమైతే రిటర్న్ వెళ్తాము. సో ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే నందిని అయితే కడిగేసి పూజ చేస్తామండి. సో ఇప్పుడైతే కొన్ని విజువల్స్ మీరు చూడండి. సో ఫైనల్గా ఇంకా మా నంది దగ్గర పూజ చేసి అయితే మేము ఇంకా లోపల భైరవ దేవుని అయితే దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ మీకు 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇక్కడ నుంచి స్ట్రైట్గానే వెళ్ళిపోవచ్చు, లేదా ఇటుపక్క గేట్ ఉంటుంది, ఇటు నుంచి అయినా లోపలికి వెళ్ళచ్చు. సో టెంపుల్ని అయితే చాలా రీమోడలింగ్ చేశారు, ఇప్పుడు చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. సో వీళ్ళు డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేశారు. మీరు ఏదైనా చెత్త తీసుకోమో ఆ డస్ట్బిన్లో వేయండి, ఎందుకంటే మన చుట్టుపక్కల పరిసరాలు మనం బాగా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. ఈయన అనమాట బాలరెడ్డి గారు. ఈయనే అనమాట ఈ దేవస్థానాన్ని రన్ చేసేది ఇంతకుముందు. ఇప్పుడు వాళ్ళ కూతుర్లు వాళ్ళ అల్లుళ్ళు అయితే రన్ చేస్తున్నారు అనమాట. సో చాలామంది దాతలు దానం ఇచ్చేసి అయితే ఇక్కడ టెంపుల్స్ అవన్నీ కట్టించేసి ఇప్పుడు బాగా రన్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి ఎప్పుడు చూసుండరు, ఎందుకంటే 18 కిలోమీటర్స్ అడవి లోపల కంటే చాలా కష్టమే, చాలా కష్టపడి అయితే కట్టారనమాట. సో జనాలు కూడా బాగానే వచ్చి ఇక్కడ లోపల దర్శించుకొని అయితే వెళ్తారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొండి భైరవుడి దేవుని అయితే చూసేద్దాము. సో ఇక్కడ బయట మీకు అమ్మవార్లు విగ్రహాలు అయితే కనబడతాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే మనం శివుణ్ణి అలాగే మొండి భైరవుడిని అలాగే అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకుందాం అనమాట. ఇక్కడ మన స్టార్టింగ్లోనే మనకి శివుడు అయితే దర్శనం ఇస్తారు. అలాగే ఇక్కడ శివరాత్రికి అయితే పట్టలేనంత జనాలు వస్తారనమాట. ఫుల్ ట్రాక్టర్లు ఉంటాయి. బైరేన్షియన్ దగ్గరికి అయితే ట్రాక్టర్లు అవుతాయి అనమాట, అంతమంది అయితే వస్తారు. చూడొచ్చు అనమాట. ఈయనే అనమాట మనకి మొండి భైరవుడు. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే
మనకి 2 పక్కల నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఇది ఇటుపక్క ఇది ఇప్పుడు కనబడేది అదొక ఎంట్రీ, ఈ పక్క ఇంకొక ఎంట్రీ ఉందన్నమాట. అక్కడ నుంచి కూడా మీరు దర్శనం చేసుకొని బయటికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇదొక ఎంట్రీ అనమాట. సో ఇప్పుడు మనమైతే దేవుని దర్శనం చేసుకొని ఇంకా 2 గుళ్ళు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఒకటైతే చెన్నకేశ్వర స్వామిది, ఇంకొకటి అయితే లక్ష్మీదేవిది అనమాట. సో ఇప్పుడు యాటలు పెట్టుకునే వాళ్ళందరికీ ఇక్కడ చెట్లు అయితే చాలా బాగుంటాయి అనమాట. అంటే ఎక్కువ మంది చెట్ల కిందే కూర్చొని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ తేళ్ళు పాములు ఏ ఉన్నా కూడా ఎటువంటి హాని చేయవు ఎవరికి. పెసర బ్యాళ్ళు తేకూడదని చెప్పాను చూసారా, ఇన్కేస్ పెసర బ్యాళ్ళు ఎవరన్నా తెలియక తెస్తే ఏం కాదండి, తెలిసి కూడా తెస్తే ఖచ్చితంగా తేళ్ళు అయితే కొడతాయంట ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరిగాయి. సో అందుకనే మీకు చెప్తున్నాను. సో ఇలా చూడండి, ఇలా డస్ట్బిన్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన ఇన్కేస్ మీరు ఏమన్నా మీరు వాడుకున్న ఆ డస్ట్బిన్లో అయితే తీసుకెళ్ళి పడేయండి, ప్లాస్టిక్నైనా. సో వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి కాల్చడమా లేకపోతే బయట డంప్ యార్డ్లో అయినా డంప్ చేసేస్తారు. సో ఇప్పుడు మనమైతే చూడొచ్చు, ఇంత లోపలికి అంత స్తంభాలు తీసుకొచ్చి అంత పెద్ద పెద్ద రాళ్ళతో గుళ్ళు కట్టడం అంటే మామూలు విషయం కాదు. సో వాళ్ళు చాలా కష్టపడ్డారనమాట దీనికోసం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు, ఎందుకంటే ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్ కదా. సో గంధపు చెక్కలు అన్నీ స్మగ్లింగ్ చేస్తూనే ఉంటారు. సో పర్మిషన్ లేయడము చాలా కష్టం. అయినా కూడా కష్టం మీదతో వాళ్ళు ఇక్కడ గుళ్ళు అయితే కట్టించి మరీ రన్ చేస్తున్నారంటే వాళ్ళకి చాలా మనం రుణపడే ఉండాలి. ఎందుకంటే ఇలాంటి చరిత్రను మనం కాపాడుతూనే ఉన్నారనమాట. సో ఇప్పుడు మనమైతే ఇది చెన్నకేశ్వర స్వామి గుడి అనమాట. చూడవచ్చు గోపురం ఎలాగుందో పైన. ఈ విగ్రహం కూడా చాలా పెద్దది అనమాట, మినిమం ఒక 10 feet అలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఈ పక్క లక్ష్మీదేవి గుడి అనమాట. 2 పక్కనే ఉన్నాయి, ఒకటి చెన్నకేశ్వర స్వామిది, ఇంకోటి అయితే లక్ష్మీదేవిది. ముందర గుడి దగ్గర కూడా చాలా ప్లేసే ఉంటుంది. ఇది లక్ష్మీదేవిది అనమాట గుడి. చూడొచ్చు డోర్లు కూడా చాలా పెద్దవి. అంటే విగ్రహాలు అంత దూరం నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠ చేసి మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టము అడవిలో. అదిగా ప్రతి శనివారం సాయంత్రమే వస్తారు వాళ్ళు ఇక్కడికి. సో సాయంత్రమే రావాలి ఎవరైనా ఇక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళైతే రూమ్స్ మీకు ఏ కావాలంటే అవి ఇచ్చేస్తారు. నెక్స్ట్ మనమైతే మలయలమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే అనమాట మెయిన్ యాటలు పెట్టుకునేది. సో అందరూ ఇక్కడికి వచ్చి కోళ్ళు మేకలు అన్నీ అయితే ఆ అమ్మవారికి సమర్పించిన తర్వాత వాళ్ళు పుట్టెంటికలు కూడా, ఇప్పుడు మా ఇంటి దగ్గర పుట్టెంటికలు ఉంటాయి కదా, అలా పుట్టెంటికలు ఇక్కడ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది వస్తారు. సో ఇక్కడ చూడవచ్చు ఈ వారం కూడా చాలా కోళ్ళని అయితే వాళ్ళు ముక్కులు తీర్చుకోవడానికి అయితే వచ్చారనమాట. ఇప్పుడు మనం లోపల ఈ తల్లికే అనమాట భైరవకొండ అయితే ముక్కునింది. పిల్లలు పుడితే నేను నా తల సమర్పించుకుంటానని చెప్పేసి ఆమెకు ముక్కున్న తర్వాతే ఆయనకు అక్కడ ఆవులకైనా నీళ్ళు అంటే సంపూర్తిగా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఆవులు అయితే తిరుగుతూ ఉంటాయి, మీకు కనపడతాయి అనమాట. ఏమీ అనమాట మల్లెలమ్మ తల్లి చాలా పవర్ఫుల్. ఇక్కడ మీరు మట్టి కూడా తీసుకెళ్తే చాలా మంచిది. సో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనమైతే మట్టి తీసుకోవడానికి అయితే వెళ్ళిపోదాము. మీకు ఎంట్రెన్స్లో రూమ్లు అయితే కనబడతాయి. ఆటోమేటిక్గా వాళ్ళకి అక్కడ ఆ రూమ్ దేవస్థానం వాళ్ళని ఇచ్చేస్తారనమాట. సో ఇప్పుడైతే మనము వాటర్ ట్యాంకుల దగ్గర నుంచే ఇప్పుడు పైకి వెళ్ళి మట్టి అయితే తీసుకొని వచ్చాము. ఈ మట్టిని తీసుకొచ్చి ఇంటి దగ్గర చల్లుకున్నా మనకు చాలా మంచిది. అలాగే మీరు పొలాలలో చల్లుకున్నా మీకు పంటలు కూడా బాగా వస్తాయని నమ్ముతారు. అలాగే ఇంటికి కూడా కట్టుకుంటారు అనమాట. గొడ్డలో కొంచెం మట్టి వేసి అది మనం తలుపుకి కానీ లేకపోతే కిటికీకి కానీ అయితే కట్టుకుంటారు, చాలా మంచిది. సో మేము చిన్నప్పటి నుంచి అయితే మట్టి తీసుకెళ్తూనే ఉంటాము, కట్టుకుంటూనే ఉంటాము. మనం చల్లిన తర్వాత మ్యాక్సిమం పాములు తేళ్ళు అయితే రావు ఇంటి లోపలికి. సో ఇప్పుడు నేనైతే మట్టి తవ్వుతున్నాను అనమాట. ఇప్పుడు చాలామంది అయితే మట్టి తీసుకెళ్తూనే ఉన్నారు. సో మేమైతే చాలా పైకి ఎక్కాల్సింది వచ్చింది మట్టి తీసుకెళ్ళడానికి. ఇంతవరకు చూసి ఉంటారని అనుకుంటున్నాను. సో నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చూస్తాను. ఓకే మరి నెక్స్ట్ ఇంకా చూసేయండి మొత్తం. సో చూశారు కదా, ఇదే అండి ముందు భైరవకొండ క్షేత్రము. సో ఇప్పుడైతే ఇంకా మట్టి తీసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో మీరు ఏమైనా విజిట్ చేయాలనుకుంటే మస్ట్ విజిట్ చేసేయండి. సో మనం ఇంతవరకు చూసింటారని అనుకుంటున్నాను. ఎక్కడైనా స్కిప్ చేసి ఉంటే కొంచెం ఎన్నికలైనా పూర్తిగా చూడండి. సో నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇంకా ముందు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. కీప్ సపోర్టింగ్. ఓకే మరి ఉంటాను, బాయ్.